ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో అజర్ అనే సంస్థ సర్వే చేసి 47% 8వ తరగతి విద్యార్థులకు 2వ తరగతికి సరిపడే విద్యా ప్రమాణాలు లేవని నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి మరియు సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉండే 1,62,000 మంది ఉపాధ్యాయులు మన యొక్క హక్కులతో పాటు విధులను కూడా ఛాలెంజ్గా తీసుకుని పేద బడుగు బలహీన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొన్న అసర్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కనీసం 2వ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు కూడా ఈ రాష్ట్రంలో 47% మందికి లేవని నివేదిక తెలియజేసింది. మరి ఆ నివేదిక ఈ రాష్ట్రంలో నిజంగా వాస్తవం అది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఖర్చు ఒక్కొక్క విద్యార్థికి 90,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ఈ పెద్ద మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉండటము ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ రాష్ట్రం ఈ దేశంలో 26 కోట్ల మంది విద్యార్థులు మరి 1 నుంచి 10th వరకు విద్యను అభ్యసిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 47% మరి విద్యా ప్రమాణాలలో వెనుకబడి ఉన్నారంటే మరి దీనికి ఉపాధ్యాయ లోకమంతా ఆలోచన చేయాలి. ఉపాధ్యాయ లోకము దీని గురించి మరి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ఈరోజు మరి బయటి కార్పొరేట్ పాఠశాలకు పంపించలేక ప్రభుత్వ పాఠశాలలకు వస్తూ ఉంటే వాళ్ళకు విద్యా ప్రమాణాలు మరి తక్కువగా ఉండటము చాలా మరి దురదృష్టం. మరి ఇదందరూ ఉపాధ్యాయులందరూ ఛాలెంజ్గా తీసుకొని మరి విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా ఉపాధ్యాయ లోకం ప్రయత్నం చేయాలి, ఆ దిశగా పయనించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు వెనుకబడి మరి ఉపాధ్యాయులు దీని మీద చాలా ఛాలెంజ్గా కొన్ని మరి అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సంఘ నాయకులు సంఘ బాధ్యులు అందరూ కూడా మరి మన డిమాండ్ల కంటే కూడా విధులకు అందరూ ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచన చేసి ఈ అసలు ఇచ్చినటువంటి నివేదిక 47% ద పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ను ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు అభివృద్ధి చెందే విధంగా మరి ఉపాధ్యాయుల లోకము ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నా. ఇక ఒక ఎగ్జాంపుల్ ఇందు మూలంగా నేను తెలియజేయడం ఏమనగా, మొన్న ఒక వారం రోజులు ఒక అమ్మాయి రవణమ్మ అనే అమ్మాయి 7వ తరగతిలో వాళ్ళ అమ్మని ఏంటమ్మా అమ్మాయి బడికి రావట్లేదంటే, సార్ మా ఇంట్లో కనీసము 10 రూపాయలు లేవు సార్, అందుకని పిల్లల్ని కూడా మాతోటి కూలికి తీసుకుపోతున్నాము, మరి ఈ వారం కూలికి పోయి వచ్చాక మళ్ళీ బడికి పంపిస్తాను సార్ అని ఆ తల్లి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నప్పుడు నిజంగా గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలలో మరి ఇంత పేదరికము ఈరోజు ఉన్నప్పుడు వాళ్ళందరూ మరి ప్రభుత్వ పాఠశాలను నమ్ముకొని వచ్చినప్పుడు మరి పిల్లలకు విద్యా ప్రమాణాలు ఇంత తక్కువగా ఉన్నాయంటే మరి ఉపాధ్యాయ లోకము ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.